కాంట్రాక్టర్ వేసిన టెండర్ ఏంటి? ఇప్పుడు నియోజకవర్గంలో 3 క్వారీలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 క్వారీలు మీ ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తూ ఒక్కొక్క లారీకి 12,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. సరే, 2,000 రూపాయల ఖర్చులు పోయినా 10,000 రూపాయలు ఒక్క లారీ మీద కరప్షన్ చేస్తూ ఉన్నారు. ఈయన వాటా అందులో 50% అంట. 50% మరి ఎవరికి వెళ్తుందో నాకు తెలియదు. 50% అంటే 3 క్వారీల్లో రోజుకి 600 లారీలు వెళ్తూ ఉంటే 60 లక్షల్లో ఈ 60 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటే 20 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఆదాయం అని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళంటే ఈ ఎమ్మెల్యేకి చాలా చులకన భావం. పదవి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. నేను 5 సంవత్సరాల పదవి ఎప్పుడైపోయిందో, ఎలా గడిచిపోయిందో కూడా నాకు గడిచిపోయింది. ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు, రేపు 6వ తారీఖు అయిపోతుంది. ఎంపీటీసీలు ఉన్నారు, సెప్టెంబర్లో అయిపోద్ది. నీ పదవి శాశ్వతం, లేకపోతే పామర్లో ప్రజలు నిన్ను శాశ్వతంగా ఎమ్మెల్యేగా చూస్తారని మాత్రం భావించొద్దని చెప్పి వరల కుమార్ రాజాకి చెప్తా ఉన్నా. అదేవిధంగా రేపు మట్టి తవ్వడానికి ప్రతి గ్రామంలో కూడా చెరువులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా పోయిన సంవత్సరం చెరువులు తవ్వించినట్టు ఈ సంవత్సరం చెరువులు తవ్వనిచ్చే ప్రసక్తే లేదు. నువ్వు పర్మిషన్ తెచ్చుకోండి, పర్మిషన్ తెచ్చుకుంటే చెరువులు తవ్వండి, లేదు అంటే మాత్రం ప్రాణం పోయినా సరే ఆ చెరువులకి అడ్డం పడి చెరువులు తవ్వని ఇవ్వకుండా చేస్తామని చెప్పుకోవడం మనం చేస్తాము. మీరు ఇల్లీగల్గా బుసకమ్ముతున్నారు. ఇసుకంటే ఏదో దానిలో ఒక 20-30% లీగాలిటీ పెట్టుకుని మిగతాదంతా కూడా అమ్ముతూ ఉన్నారు. 3 క్వారీల్లో వాటాలు వేసుకుని రోజుకి ఈయన ఏ విషయంలోనైనా కానీ ఈయన ఆదాయం 1/2 కోటి అని చెప్తున్నారు. 1/2 కోటి ఎమ్మెల్యేగా జిల్లాలో చెప్తా ఉన్నారు. ఎవరైనా అడిగితే మీ 1/2 కోటి ఎమ్మెల్యే బాగున్నాడని అడుగుతున్నారు. నాకే సిగ్గేస్తుంది. 1/2 కోటి ఏంటంటే అంతకుముందేమో ఎన్నికల్లో అసలు డబ్బులే లేవని చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్పాడు. అప్పుడేమో ఏడ్చేసాడు. అప్పుడు ఏడ్చినప్పుడేమో అందరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడేమో ఈయన కరప్షన్ చేస్తూ ఉన్నాడు. 1/2 కోటి ఎమ్మెల్యే అంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే పామరు నియోజకవర్గాన్ని ఈ విధంగా చేశారని ఈరోజే ఒక పేపర్లో చూశాను. పేపర్లో ఏ పేపర్లో కూడా నేను చూడలేదు, ఒక పేపర్లో చూశాను. ఆ పేపర్లో చూస్తే ఊరికి ప్యాకెట్లు. పామరు ఎంత దారుణంగా పామరు ప్రతిష్టని ఇలాంటి ఎమ్మెల్యే అయ్యి ఎంత దారుణంగా చేస్తూ ఉన్నాడో ఒకసారి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా చెప్తాడంట, ఇదే ఎమ్మెల్యే చెప్తాడంట, అయ్యి బాబు ఈ 4 టేబుల్లు వేసారంటే ఇంకొక 5 టేబుల్లు ఎత్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా. ఎంత డబ్బులు అనేది సంపాదించడం అనేది ఏదైనా వ్యాపారం చేసుకో, ఏదైనా చేసుకో, సంపాదించి తప్ప ప్రజలు ఎంతో కష్టపడి పుస్తులు తాకట్టు పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి గ్రామాల్లో ఈ ప్యాకాట్లను ప్రోత్సహించడం అనేది ఎంత దారుణమైన విషయమో ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా టైం ఉంది, కాకపోతే నీకు అవకాశం ఇచ్చాను కాబట్టి మేము భరించక తప్పదు. కానీ ఏదో ఒక రోజు ప్రజలు రోడ్డు మీద నిన్ను నిలదీసే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయించగలిగితే 30 ఎకరాల భూమి ఆల్రెడీ కొనుంది. ఆ 30 ఎకరాల భూమికి ఇంకొక 10 ఎకరాల భూమి కొంటే ఈ పామర్లో ఇచ్చేయచ్చు. కానీ మీరు ఇన్ని మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించేయండి. మీరు వెళ్ళి అక్కడెక్కడో చూపించేసి ఏ అడవుల్లాగా ఉన్నాయి, ఖాళీగా ఉంటే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అదేమి ఎక్కడో అడవుల్లో కొల్ల, పక్కనే ప్రగతి కాలేజ్ ఉంది, పక్కనే రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది, ఆ చుట్టూ వెంచర్లు వేస్తూ ఉన్నారు. మీరే కదా మీ బినామీలు అక్కడే 45 లక్షలకో 50 లక్షలకో పొలాలు కొన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ పామర్ని పరిపాలిస్తూ ఉన్నాడో అతను వెళ్ళి అక్కడ చుట్టూ పొలాలు కొంటున్నాడు కదా. పొలాలు కొని అవి గవర్నమెంట్ కింద రైతులు చేస్తున్నారు కదా. మీరు కూడా కొన్నారు కదా. ఈ మధ్యకాలంలో ఒక 6 ఎకరాల పొలం ఎంతో ఇక్కడ కొత్తగుమ్మ డొక్కలో కొన్నారు కదా. మీకు అప్పుడు రేట్లు తెలియట్లేదా, లేకపోతే ఇంకొకటి తెలియట్లేదా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరు అవినీతి చేశారో వాళ్ళని శిక్షించండి. అంతే తప్ప ప్రజలకి మీరు
ఇళ్ల స్థలాలు ఇవ్వడం గురించి తప్పించుకోవడం కోసం ఈ ఇవన్నీ కూడా మాట్లాడడం. నేను ఏదో ఒక టీవీలో కథనం తీసుకొచ్చారు, ఈ టీవీలో ఏదో కథనం తీసుకొచ్చారు. నీకు ఈ టీవీలో కథనం వచ్చిందో, ఒకవేళ అంతకుముందు అవినీతి జరిగిందో మీరు ఎంక్వైరీ చేయండి, తేల్చండి. కానీ నీకు దమ్ముంటే ఇళ్ల స్థలాలు అది ఇచ్చి మాట్లాడాలి. అది ఇచ్చి మాట్లాడుకోకుండా ఆ టీవీలో డైవర్షన్ చేయడం, ఏదో ఇంకోటి చేయడం, ఇదంతా కూడా అది కరెక్ట్ కాదు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు, నీ కబుర్లన్నీ వింటూ ఉన్నారు, డ్యాన్సులన్నీ చూస్తూ ఉన్నారు, మీ పాడే పాటలన్నీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్పడు అని నమ్మారు. కానీ నువ్వు ఈ రోజున ఇక్కడ ప్రజల్ని నువ్వు మోసం చేసావనే విషయాన్ని ఆ రోజు నమ్మినటువంటి 150 మంది నువ్వు అన్నీ కూడా అబద్ధాలు చెప్తావనే చెప్తా ఉన్నారు. ప్రతి విషయం నీ నోటంట అబద్ధాలు తప్ప ఇంకోటి మాట్లాడవు అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా, పామర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, ఈయనంట అందరినీ కలుపుకుని వెళ్ళిపోతున్నాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళిపోతున్నాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పిస్తున్నాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్ని చేసేస్తున్నాడంట. ఆయనకి అసలు అందరినీ ఆయన సేవకుడు అంట. ఇక్కడ ఇంకోటి ఏదో అంటారంటే సేవకుడు, పెద్దపాలేరు, ఇవన్నీ డైలాగులన్నీ మర్చిపోయారు. మీరు చేసే కరప్షన్ అంతా కూడా తెలుసు. నాన్నగారు అక్కడ చేసే కరప్షన్ తెలుసు, ఇక్కడ తమరు చేసే కరప్షన్ తెలుసు, ఇక్కడ రేషన్ బియ్యం సంగతి తెలుసు. ఈ మధ్య ఏదో రేషన్ బియ్యం అయినా స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు అంటున్నారండి. ఏ ప్రసాద్ గారు, పీడీ యాక్ట్ ఏదో పడుతుంది, వెళ్ళిపోయాడా? డబ్బులు ఇవ్వలేదు, నెలలు. రేషన్ బియ్యం గురించి తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ పామరు నియోజకవర్గం ఈ కృష్ణానది ఉంది కాబట్టి ఇసుక అందరికీ కావాల్సిన అవసరం ఉంది. ఇసుక లేకపోతే కన్స్ట్రక్షన్ జరగదు, ఇసుక లేకపోతే డెవలప్మెంట్ జరగదు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోలేరు. కాంట్రాక్టర్ల దగ్గర ఇవన్నీ ఒక రోజు చెప్పాలనుకున్నాను, రోజు చెప్తాం అనుకుంటాం. ఈ కాంట్రాక్టర్ల దగ్గర 10% డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. 10% డబ్బులు వసూలు చేసి ఎవరన్నా ఆయనకు అనుకూలంగా లేని వాళ్ళందరికీ అది వర్కులు క్యాన్సిల్ చేయించడం. భువనేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు, అమ్మ ఈ కొమరవాళ్ళ ట్రైన్ని చేయాలి అని చెప్పి 22 కోట్ల తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్ని బెదిరించడం, ఆ కాంట్రాక్టర్ని ఇచ్చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భువనేశ్వరి గారికి కూడా తెలుసు, అయ్యగారు యొక్క పెర్ఫార్మెన్స్. చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు 22 కోట్లకి అంతంత పర్సంటేజీలు అడిగి ఆ వర్క్ని ఇబ్బంది పెడతా ఉన్నారని ఈ జిల్లా అంతా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకొకటి, దీని మీద వీళ్ళు ఏదైతే ఎస్టిమేషన్ వేసారో, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డీసీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని మింగేయాలని చూస్తూ ఉన్నారు. దీని మీద గవర్నమెంట్కి ఒక ఉత్తరం కూడా రాశాం. ఆ ఎస్టిమేషన్ మళ్ళీ రివిజన్ చేయాలని చెప్పి రాశాం. మరి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిస్తే, లోకేష్ గారు కళ్ళు తెరిస్తే న్యాయం జరుగుద్ది, లేదు అంటే వీళ్ళ కడుపు నిండుద్ది అనేది నా యొక్క ఆలోచనగా మీకు చెప్తూ, ఈ పామరు నియోజకవర్గ ప్రతిష్టనంతా కూడా దెబ్బతీసేశారు. అసలు ఒక పర్మనెంట్గా ఒక క్లబ్ పెడదామని అక్కడ ప్లాన్ చేశారు. క్లబ్ పెడదామని ప్లాన్ చేసి మళ్ళీ ఎందుకో మానేశారు. అంటే ఏంటి, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ప్రజలు మనకి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ఒక జవాబుదారీ విధానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మేము అనుకున్నాం రామయ్య గారికి చెప్తాం వెళ్ళని. రామయ్య గారికి ఏం చెప్తాం? రామయ్య గారే అసలు ఇవన్నీ అందరిని అక్కడ పిలుస్తున్నాడంట. ఈ పోలీసులు అందరూ కూడా రామయ్య గారి దగ్గరికి వెళ్తున్నారంట. ఆయనకి ఏం చెప్తాం? ఇంకా ఆయనకి సరే 4 రోజులకి రాజ్యసభ ఏదో వస్తుందన్నారు, అది అయిపోయినాక వెళ్ళి చెప్దాంలే అనుకున్నాం. చెప్దాం అనుకుంటే ఎక్కడ ఆయన ఇప్పుడు నిన్న ఎవరో చెప్తున్నారు ఏసీఐ అయినా అక్కడికి వెళ్ళాలంట, ఏఎస్ఐ అయినా అక్కడికి వెళ్ళాలంట. ఎంత దారుణంగా ఈ పామరు నియోజకవర్గాన్ని పామరు ప్రతిష్టని, ఎందుకంటే మహానుభావులు పుట్టినటువంటి ఈ నియోజకవర్గాన్ని
ఎంత దారుణంగా వరల కుమార్ రాజు ఎమ్మెల్యే ఈ ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను కూడా చూసాం ఇప్పుడు రావి సోమనాథ్ రేసు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు చూశారు ఈ నియోజకవర్గంలో. అంటే రావి సోమనాథ్ రేసు ఎన్టీ రామారావు గారు కూడా ఈ నియోజకవర్గంలోనే పోటీ చేశారు. కానీ ఇటువంటి ఎమ్మెల్యేని మరి ఎప్పుడు మరి ఎవరో చూడాలి. కటారి ఈశ్వర్ కుమార్ గారు బీసీ నాయకుడు, ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు. మరి ఎప్పుడు కూడా ఆయన వీళ్ళ దగ్గర ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని నేను వినలేదు. అదేవిధంగా మళ్ళీ కొడాలి నాని గారు ఇక్కడ పనిచేశారు. మరి ఎప్పుడు కూడా నేను ఆ మాట ఇక్కడ ఎప్పుడు వినలేదు. మళ్ళా తర్వాత ఇది విడిపోయిన తర్వాత మన డివై దాస్ వేస్తా ఉంటే ఈ దూడల్లి ఎక్కడ వేస్తుందని చెప్పి, అంటే నాకు అది రావట్లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద వేస్తాడా అన్నట్టు ఈ పామరు నియోజకవర్గంలో ఒక 2 విషయాల గురించి చెప్తాను. చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి, రోజు చెప్తాం, రోజు చేయాల్సిన పని ఉంది. పామరు నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల ఎన్నికల ముందు 2.5 సంవత్సరాల ముందు వర్ల కుమార్ రాజా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వచ్చారు. ఇన్ఛార్జిగా వచ్చి రోజు ప్యాంటు సొక్క వేసుకుని, అందుకేం పని లేదు కదా, రోజు ప్యాంటు సొక్క వేసుకొని రోజు ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి కైలా అనిల్ కుమార్ అట్లా అంటాడు, కైలా అనిల్ కుమార్ ఎట్లా అంటాడు, కైలా అనిల్ కుమార్ అట్లా అంటాడు అని చెప్పి గ్రామాలన్నీ తిరిగి దుష్ప్రచారం చేశాడు. చేసి పామర్లు ప్రత్యేకంగా పామర్లో మేము కైలా అనిల్ కుమార్ ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే రెచ్చగొట్టి కోర్టులో వేసేటట్టు చేశారు, అనిల్ కుమార్ ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, మేము 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పి ఆ రోజు ప్రతి ఇంటికి తిరిగినటువంటి ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి తిరిగిన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏమంటారంటే కొత్తగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి లాగా అపరిచితుడిలాగా మారిపోయి టిక్కో ఇల్లు కట్టిస్తాడు. టిక్కో ఇల్లు కట్టించాలంటే ఇది గ్రామ పంచాయతీ అంటే టిక్కో ఇల్లు కట్టిస్తే అది ఎంతవరకు పేదవాళ్ళకి ఉపయోగపడుతుందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. టిక్కో ఇల్లుకి ఒక పాలసీ ఉంది. ఆ ప్రజలు వచ్చి అంత డబ్బులు కట్టి మీరు ఫ్రీగా టిక్కో ఇల్లు కట్టిస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు. మీరు టిక్కో ఇల్లు విషయంలో మీ పాలసీ ఏంటో చెప్పండి. అదేమంటే నేను మొన్న 3 సెంట్లు ఇల్లు స్థలం ఇవ్వండి, ఇల్లు కట్టించండి అంటే ఎవరో ఒక 100 మంది లేడీస్ని తీసుకొచ్చి నన్ను తిట్టించడం కాదు. నేను ఆల్రెడీ శాసనసభ్యుడిని చేసేసాను. నేను ఇళ్ల స్థలాలు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదో కూడా నేను కారణం చెప్పాను. నీకు దమ్ము, నిజాయితీ, మాట నిలబెట్టుకునే తత్వం ఉంటే 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ల స్థలం ఇచ్చి మాట్లాడు. అంతే తప్ప దాన్ని డైవర్ట్ చేయడానికి అదేదో అవినీతి జరిగింది, ఒకవేళ అవినీతే జరిగింది నువ్వు నమ్ముతున్నావు, నువ్వు మీ అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి అవినీతి జరిగిందని తేలితే నాకు తీసుకెళ్ళి తగిన శిక్ష విధించండి. అంతే తప్ప ఏదో గాలిలో మాట్లాడి నీలాగా పచ్చకామెడ్ల వాళ్ళందరికీ అందరూ పచ్చగా కనబడతారంటే అది భావ్యం కాదు గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్తా ఉన్నా. అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆఖరికి మనం అత్యంత పవిత్రంగా భావించి ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన పరిస్థితుల్లో తిరుపతి యొక్క ప్రాముఖ్యతని, తిరుపతి యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడి మీద కూడా రాజకీయం చేసే మామను వెన్నుపోటు పొడిచాడు. దేవుడిని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు దేవుడి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అపవిత్రం చేసే విధంగా చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. తిరుపతి లడ్డు అంటే అది చాలా, ఎవరైనా తిరుపతి లడ్డు తీసుకొచ్చారంటే ఆ తిరుపతి లడ్డుని చాలా పవిత్రంగా భావించి
ఆ తిరుపతి లడ్డూని మనం స్వీకరిస్తాం. కానీ అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో తిరుపతి లడ్డూని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యతని తగ్గించాలో లేకపోతే ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తూ ఉన్నాడో ఒకసారి మనందరం కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆరోపణల్ని ఖండించాలో, లేకపోతే నీవు నిజంగా తప్పు చేయకపోతే ఆ ఆరోపణల్ని ఖండించి నీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బిఆర్ నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, నాకు అసలు వెంకటేశ్వర స్వామితో సంబంధం, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు టీవీ ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఈ రాష్ట్ర ప్రజలు అంటే నీకు ఎలా కనపడతా ఉన్నారంటే, మీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే ప్రజల్లాగా వాళ్ళు ఈరోజు భావిస్తూ ఉన్నారు. నిజంగా కూడా బిఆర్ నాయుడు గారు వైఖరి చూస్తూ ఉంటే చాలా దారుణమైన విధానం కనపడతా ఉంది. స్వయంగా టీవీల్లో, స్వయంగా వీడియోల్లో ఎవరో ఒక మహిళతో ఆయన కలిసి ఉన్నప్పుడు ఒక వీడియో బయటకు వస్తే ఆ వీడియోని నువ్వు ఖండించు, ఆ వీడియోని ఇది కాదంటే కాదని చెప్పు. అంతే తప్ప దాన్ని డైవర్షన్ చేయడం కోసం అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ వదిలేసి తిరుపతి లడ్డు మీద పడ్డారు. అట్లాగే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఈయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈయన రకరకాలుగా మాట్లాడతాడు. నిన్న తిరుపతిలో చూస్తే ఒక హోటల్ దగ్గర బిఆర్ నాయుడు గారు బస చేస్తే మహిళలు వెళ్ళి ప్రశ్నిస్తే అతను వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించి, వాళ్ళ మీద దాడి చేయించి ఆయన చేసినటువంటి నిన్న ప్రవర్తన, ఆయన యొక్క నిజ స్వరూపం బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టీవీ5 అంటే నీ చేతిలో ఉంది, మీడియా చేతిలో ఉంది, మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం, లేదా ఎవరినైనా బదనాం చేస్తాం అని మాట్లాడడం అది చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి ముందు బిఆర్ నాయుడు గారు కుప్పిగంతులు, దేవుడి ముందు కుప్పిగంతులు వేస్తే ఆ భగవంతుడు ఎప్పటికైనా చూస్తాడు. వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారితో సహా వీళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఆయన కనీసం పార్టీ నుంచి చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో, ఆయనకి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా కనీసం దాని గురించి స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడిన గుర్తొస్తే ఆ ఎంపీ గారి మీద యాక్షన్ తీసుకునేవాడు. రకరకాల మాటలు, రకరకాల కబుర్లు చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక లోక్సభ సభ్యుడు అంటే ఈ దేశంలో ఒక మాదిరిగా, అంటే ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి, ఒక మాదిరికరంగా ఉండాలి. కానీ లోక్సభ సభ్యుడే డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే ఆ లోక్సభ సభ్యుడి మీద చర్యలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తీసుకోలేదంటే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఆయన నిజ స్వరూపం ఏంటో కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.